భారతదేశ చరిత్ర తదుపరి గుప్తులు. దీనిలో హర్షవర్ధనుడు క్రీస్తు శకము 606 సంవత్సరం నుంచి 647 సంవత్సరం వరకు గుప్త సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. హర్షవర్ధనుడు ఎవరు అనంటే ప్రభాకర వర్ధన్ యొక్క రెండవ కుమారుడు. ప్రభాకర వర్ధన్ యొక్క మొదటి కుమారుడు రాజ్యవర్ధనుడు. ఇతడు 16వ సంవత్సరంలోనే తానేశ్వర్ని ఏలుతున్నటువంటి గుప్త సామ్రాజ్యానికి రాజయ్యాడు. సుమారు 41 సంవత్సరాలు ఇతను గుప్త సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. అందరే రాజుల వలే కాకుండా ఇతని యొక్క పరిపాలన గురించి అనేక గ్రంథాలలో వ్రాయబడి ఉంది. ముఖ్యంగా ఈ హర్షవర్ధనుని ఆస్థాన కవి అనేటువంటి బాణుడు అతను రాసినటువంటి గ్రంథాలు హర్ష చరిత్ర, కాదంబరి, పార్వతీ పరిణయం అనేటువంటి గ్రంథాలలో హర్షుని యొక్క చరిత్ర సవివరముగా వివరించబడి ఉన్నది. ఇదే కాకుండా హర్షుడు రాసినటువంటి నాటక గ్రంథాలలో కూడా అవి ఏవి అనంటే రత్నావళి, నాగానంద మరియు ప్రియదర్శిక అనేటువంటి గ్రంథాలలో కూడా హర్షుని యొక్క చరిత్ర వివరించబడి ఉంటుంది. ఇదే కాకుండా విదేశాల నుంచి భారతదేశానికి యాత్రగా వచ్చినటువంటి హ్యూన్సాంగ్ వారి యాత్రా గ్రంథాలలో కూడా హర్షుని యొక్క పరిపాలన గురించి, హర్షుని గురించి సవివరముగా వివరించారు. అయితే ఇక్కడ వీరు వివరించినటువంటి గ్రంథాల కంటే ముఖ్యంగా వీరు ఎందుకు వచ్చారు అనంటే భారతదేశంలో లభించేటటువంటి బౌద్ధుని గురించి లభించేటటువంటి గ్రంథాలను సేకరించడానికి గాను, బౌద్ధాలయాలు, బౌద్ధ శిబిరాలను దర్శించి వారు ఆత్మశాంతి పొందటానికి ఇక్కడికి వచ్చారు. అయితే వీరు రాసినటువంటి గ్రంథాలలో హర్షుని గురించి వివరించినను, హర్షుని యుద్ధాల గురించి వివరించినను ఇవన్నీ కూడా అతిశయోక్తిగా ఉన్నాయని భారతదేశంలోని చరిత్రకారులు దాని గురించి చెబుతున్నారు. హ్యూన్సాంగ్ ఏమి రాశాడు అనంటే హర్షుడు తనను చాలా ఆదరించాడని, తన ఆస్థానములో స్థానము కల్పించి తను ఉన్నంత కాలము చక్కగా చూశాడని, హర్షునికి అతి సన్నిహితంగా ఉండి అతని యొక్క వివరాలన్నింటినీ సేకరించాడని రాసుకున్నాడు. ఈ విధముగా హర్షుని యొక్క చరిత్ర లిఖింపబడినటువంటి చరిత్రగా మనకి తెలియచేయబడుతుంది. అయితే ఇక్కడ ఏం జరిగింది అనంటే హర్షుని యొక్క బావమరిది గృహవర్మన్, ఈయన మౌఖరి రాజు. ఇతనికి బావమరిది ఎలాగయ్యాడనంటే హర్షుని యొక్క సోదరి అయినటువంటి రాజ్యశ్రీని ఇతని వివాహం చేసుకున్నారు. ఈ సమయంలో ఏం జరిగింది అనంటే బెంగాల్ని ఏలుతున్నటువంటి శశాంకుడు, మాల్వాని ఏలుతున్నటువంటి దేవగుప్తునితో సంధి చేసుకుని వీరిద్దరూ కలిసి మరి ఈ గృహవర్మన్ని వధించి అతని రాజ్యాన్ని కబళించాలని కుయుక్తి పన్నారు. వీరు గృహవర్మన్పై దండెత్తి అతన్ని హత్య చేసి అతని భార్య అయినటువంటి రాజ్యశ్రీని బంధించి జైల్లో ఉంచారు. రాజ్యశ్రీ తన సహజమైనటువంటి యుక్తితో జైలు నుంచి తప్పించుకుని ఆమె మధ్య భారతదేశంలో ఉండేటటువంటి దట్టమైన అడవుల్లోనికి పారిపోయింది. ఈ విషయం అంతా హర్షవర్ధనునికి తెలియజేయబడుతూ ఉంటుంది. అయితే ఈ గృహవర్మన్ని చంపిన వాడు
దేవగుప్తుడని అనేక విధములైనటువంటి వదంతులు బెంగాల్ రాజు అయినటువంటి శశాంకుడు వ్యాప్తి చేసి ఈ దేవగుప్తుని కూడా అంతం చేస్తాడు. అయితే తన బావమరిది అయినటువంటి గృహవర్మన్కి జరిగినటువంటి అన్యాయము, తన సోదరి అయినటువంటి రాజశ్రీకి జరిగినటువంటి అన్యాయమును సరిచేయాలని తగిన సమయం కోసం హర్షవర్ధనుడు వేచి చూస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఏం జరిగింది అనంటే, హర్షవర్ధన్ని ఈ కన్యాకుబ్జాని వెళ్తున్నటువంటి గృహవర్మన్ రాజ్యం కూడా కలుస్తుంది. ఇప్పుడు హర్షవర్ధనుడు బెంగాల్ని వెళ్తున్నటువంటి శశాంకునిపై దండెత్తి అతని రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని అతను పారిపోయేలా చేస్తాడు. ఇప్పుడు ఈ కన్యాకుబ్జా మరియు తానేశ్వర్ని ఏలుతున్నటువంటి రాజ్యాలు రెండింటికి కూడా హర్షవర్ధనుడు రాజు అవుతాడు. తానేశ్వరికి ఎందుకు రాజు అంటే, అతని సోదరుడైనటువంటి రాజ్యవర్ధనుడు కూడా సంతానము లేకుండా మరణించాడు కాబట్టి అతను తానేశ్వరంలో ఉండేటటువంటి గుప్త సాధన రాజు ఎలాగైతే అయ్యాడో అదేవిధంగా ఈ గృహవర్మన్ కూడా మరి సంతానము లేదు కాబట్టి ఈ కన్యాకుబ్జాని వెళ్తున్నటువంటి గృహవర్మన్ రాజ్యానికి కూడా రాజు అయ్యాడు. ఈ విధంగా అతను ఉత్తర భారతదేశంలో ఉండేటటువంటి కన్యాకుబ్జా అలాగే తానేశ్వర్ మహాయుద్ధాలన్నీ అక్కడ జరిగాయి. అదేవిధంగా అక్కడ ఉండేటటువంటి అనేక విభాగాల్లో ఉండేటటువంటి రాజ్యాలు గుజరాత్, రాజస్థాన్, ఉత్తర భారతంలో ఉండేటటువంటి రాజ్యాలన్నింటినీ జయించుకుని ఉత్తర భారతంలో అత్యధిక భాగానికి అతను రాజుగా పరిణమిల్లాడు. హర్షవర్ధనుడు రెండవ ధ్రువసేనుడైనటువంటి వాలాభిరాజుని కూడా జయించేటటువంటి విషయము మరి ఇక్కడ నౌసాయి అనేటువంటి తాళపత్ర గ్రంథంలో క్లియర్గా వ్రాయబడింది. అతన్ని జయిస్తాడు, తిరిగి అతని రాజ్యం అతనికి ఇచ్చి అతన్ని సామంత రాజుగా చేసుకుని పరిపాలన సాగిస్తాడు. అదేవిధంగా మరి రెండవ పులకేశిన్ మీద యుద్ధానికి వెళ్తాడు, కానీ పూర్తిగా అతని విజయం పొందలేడు. అప్పుడు ఏం చేస్తాడు అనంటే, హర్షవర్ధనుడు ఇతనితో కూడా సంధి చేసుకుని దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి హర్షుని రాజ్యాన్ని చూసుకొనటానికి అతనికి అప్పగిస్తాడు. ఈ విధముగా హర్షవర్ధనుడు ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం వరకు అనేక రాజ్యాలను జయించి కోల్పోయినటువంటి గుప్తుల యొక్క ఆ కీర్తిని తిరిగి తీసుకొచ్చాడు. కాబట్టి ఇతనికి ఒక బిరుదు కూడా లభించింది. శిలాశాసనుడు అనేటువంటి బిరుదు ఇతనికి లభించింది. కనుక ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం యొక్క విభాగాల వరకు హర్షవర్ధనుడు సుమారు 41 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి గుప్తుని రాజ్యంగా వెలుగొందాడని చరిత్ర చెబుతుంది.